బీసీ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగా మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చేటువంటి ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించే అవకాశం ఉందా అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత ప్రశ్నించారు. ఆర్డినెన్స్ పేరుతో బీసీలను కాంగ్రెస్ మరోసారి మోసం చేస్తుందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. 22% రిజర్వేషన్ పెంచుకుంటూ అసెంబ్లీ క్యాబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీకి తీసుకొచ్చారు. అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతి మాకు వెసులుబాటు ఇవ్వండి 42% పెంచుకోవడానికి అని చెప్పి పంపించడం జరిగింది. రాష్ట్రపతి దగ్గర మరి పెండింగ్ లో ఉన్న అంశాన్ని తిరిగి క్యాబినెట్ లో చర్చించి గవర్నర్ దగ్గర పెట్టడంలో అర్థం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాకున్న అనుమానం అది. రాష్ట్రపతి పెద్ద, గవర్నర్ పెద్ద. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాన్ని గవర్నర్ దగ్గర ఏ విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తారు? మరి స్థానిక సంస్థల్లో మేము బీసీ రిజర్వేషన్ ని ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి కొత్తగా మొన్న కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది బీసీ సంఘాలు మరి కాంగ్రెస్ పార్టీతో కలిసి సమరాలు చేసుకుంటున్నాయి. కానీ చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. మాకు కూడా ఉన్న అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మాత్రమే ఈ రోజు రిజర్వేషన్ తీసుకొచ్చి చట్టం చేస్తామని చెప్పేసి ఆ రోజు మోసపూరితమైన మాటలు చెప్పి ఇవాళ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత దాదాపుగా బీసీ సంఘాలు మరియు దాదాపు అందరూ కూడా వీళ్ళందరూ పుట్ల గొడవలు పెట్టిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేయడం, శాసనమండలిలో తీర్మానం చేసిండ్రు. అసలు దానికి పూర్తి స్థాయిగా సంపూర్ణ మద్దతు కూడా ఆ బిల్లు పెట్టినప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా కూడా శాసన మండలిలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు కూడా అయితే మేము మద్దతు ఇచ్చిన విషయం ఎంత తెలిసింది. కానీ మేము ఇప్పుడు కొత్త కూడా అంటే ఇది ఆల్రెడీ కూడా గవర్నర్ నుంచి రాష్ట్రపతి యొక్క ఆధీనంలో వారి పరిశీలన ఉంది. అసెంబ్లీ నుంచి పోయి 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ఉనుకు పలుకు లేకుండా ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా రేవంత్ రెడ్డి గారు 47 సార్లు ఢిల్లీ పోయి పలుమార్లు వాళ్ళ మంత్రుల కోసమో పదవుల కోసమో లేకపోతే సంచులు వేయడానికో దేనికో ఆ ముచ్చడి ముచ్చడి రోజులు తప్ప బీసీలకు అయితే మీరు ఇచ్చే డిక్లరేషన్ మీద 47%లో అయితే ఇవ్వాల్సింది 9వ షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి వారు ఎటువంటి ప్రయత్నం చేయకపోగా ఇవాళ మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్